సీతారాల సిరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గ. జై శ్రీరామ్. Sir Rami from Jordan. Thank you. Thank you, sir. సో ఇది గైస్, డాలస్ అంటే ఇండియన్ ఫుడ్కి ఫుడ్ క్యాపిటల్ అంటారు అమెరికాలోని. అలాంటిది మనం ఒక టాప్ నాచ్ ఫుడ్ ప్లేస్కి అయితే వచ్చాం. ఇప్పుడు అది టేస్ట్ చేసి ఎలా ఉంటుందో ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్రెష్ ఫుడ్, అసలు ఫ్రోజన్ ఐటమ్సే వాడర్ అని చూస్ చేసి ద బెస్ట్ అని తీసుకొచ్చాడు సిడ్. నువ్వు రాలేదు ఇప్పుడు ఇక్కడే తినడానికి? నేను ఇన్వైట్ చేశారు కానీ మీకోసం వచ్చాను. నా కోసం వచ్చావా? బా. చిన్నప్పుడు శ్రీకాకుళంలో ఉన్నప్పుడు వీళ్ళ ఇంట్లో మేము రెంట్కు ఉండేవాళ్ళం. వీళ్ళ ముస్లిం ఫ్యామిలీ, వాళ్ళతో కలిసి పెరిగానమాట. సో 20 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నా. ఇరవై 24 ఏళ్ళ తర్వాత డాలస్పురంలో అబ్బబ్బబ్బబ్బా 1,00,000 మంది తెలుగు ఫ్యామిలీలు ఉన్నాయంట. మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. అమెరికా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, డాలస్పురం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. మేము వెళ్ళిన కొత్తలో డాలస్కి 2000 సంవత్సరం 2001లో నేను పనిచేసేవాడిని. ఎక్కడైనా ఇండియన్ కనిపిస్తే అబ్బా ఇండియన్ అని సరదా పడిపోయేవాళ్ళం. మేము మెంఫిస్ టెన్నెసీలో ఉండేవాళ్ళం పెళ్ళైన కొత్తలో 2001లో. సో స్వాతిని తీసుకొని అక్కడ మాకు ఒక అకామిడేషన్ అయితే కంపెనీ ఇచ్చింది. ఎందుకంటే నేను కన్సల్టెంట్గా పనిచేసేవాడిని బర్లింగ్టన్ రిసోర్సెస్లో. సో నేనేమో అర్వింగ్లో తీసుకున్నాను. అర్వింగ్ అంటే ఒక ఏరియా ఎయిర్పోర్ట్ దగ్గర. అక్కడ కొంతమంది ఇండియన్స్ బాగా కనిపించేవారని. సో స్వాతి ఎంత సరదా పడిపోయిందంటే, మెంఫిస్లో ఎక్కువ ఇండియన్స్ ఉండేవారు కాదు, అంటే మేము ఉన్న ఏరియాలోని. సో చాలా ఎక్సైట్ అయిపోయింది. మొత్తానికి అక్కడ 1 year అయితే గెస్ట్ హౌస్, కార్పొరేట్ హౌస్లోని వాళ్ళే మొత్తం అంతా ఫర్నిష్డ్ ఇల్లు ఇచ్చారు. సో మేము ఏమీ బ్రష్, టూత్పేస్ట్ తప్ప ఏం అక్కర్లేదు. సో నేను ప్రతిరోజు ఒక ఆల్మోస్ట్ గంట డ్రైవ్ చేసుకొని వెళ్ళేవాడిని. స్వాతి ఏమో అక్కడ ఇండియన్ కమ్యూనిటీతో ఉండేది. అప్పుడు ఇండియన్స్ కనిపిస్తే చాలు అనుకున్న మేము ఇప్పుడు 1,00,000 ఫ్యామిలీస్, ఇంచుమించు 3-4 లక్షల మంది ఇండియన్స్ ల్యాండ్ అయిపోతున్నాం డాలస్పురం. అలా డాలస్పురంలో టైటిల్లో పెట్టినట్టు. సో ఇదిగోండి బ్లాక్ క్యాట్ అండ్ వి హావ్ మిస్టర్ రామీ ఫ్రమ్ జోర్డన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మంచి స్పేషియస్ లగ్జరీ ఎస్యూవీ ఇచ్చారు. నాకు ఒక్కడికి ఇంత పెద్ద అవసరం లేదు కానీ ఓకే గైస్, వచ్చేసా మొత్తానికి డాలస్పురం. ఫీలింగ్ గుడ్. ఇంచుమించుగా 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చేసాం డాలస్పురం. ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్, వైజాగ్ లా తయారైపోయింది కదా. ఎంతమంది ఇండియన్స్ నాకు ఎవరో చెప్పారు 1,00,000 ఫ్యామిలీస్ అంట. 1,00,000 ఫ్యామిలీస్ అంటే మించుమించు 3 నుంచి 4 లక్షల మంది యావరేజ్ ఉంటారు. సో ఎక్కడ చూసినా ఇండియన్స్ కనిపిస్తారు. సో రాత్రి ఒక డిస్కోకి వెళ్ళాం. ఆ డిస్కోలోని ఎక్కువ రికార్డ్ చేసేది కొంచెం రికార్డ్ చేసాం. టాలీవుడ్ బాలీవుడ్ నైట్. సో ఇవాళ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్తాం. సో చూడండి, ఈయన చాలా ఫేమస్ డాలస్ లో. ఎవరు ఏ మూవీ స్టార్స్ ఏ ప్రమోషన్లు ఏ కావాలన్నా అందరూ ఆయన కాంటాక్ట్ చేస్తారు. సిడ్ డాలస్. ఈయన అయాన్ కదా. సో మనం ఎప్పుడు ఎక్కడికెళ్తున్నాం బ్రో? మనం కార్యసిద్ధికి వెళ్తున్నామన్నా. ఏది చెప్పావు? H1 ఏదో చెప్పావు. సో మనకి ఇండియాలోని చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎట్లాగా వీసాస్ కోసము. సో ఇక్కడికి వచ్చాక మాకేంటంటే F1 కంప్లీట్ చేయి H1 కోసము మేము తోరణం కట్టి 11 to 14 days ఒక పూజ చేస్తాం అనమాట. సో నాన్ వెజ్ అండ్ ఆల్ ఆపేసి. సో బిలీవ్ ఇన్ ఇట్. సో H1 వచ్చేస్తుందా? తోరణం కట్టామంటే ఖచ్చితంగా H1 వస్తుంది. ఇప్పుడు నేను కట్టాను తోరణం, నాకు కూడా H1 వచ్చేస్తుందా? సిటిజన్ అయ్యండి మీకెందుకు డౌట్ వచ్చింది. అంటే తోరణం కడితే డిఫరెంట్ పిల్లర్స్ అనమాట. ఒకటి వెల్త్, ఒకటి హెల్త్, ఒకటి H1. సో ఇప్పుడు నేను ఒక పిల్లర్కి వెళ్ళి నేను తోరణం కడితే డబ్బులు వచ్చేస్తాయా? మన బిలీవ్ అంతే. ఇంకా ఒక చిన్న కాన్ఫిడెన్స్, గెటింగ్ సంథింగ్ అని. సో అదిగోండి. సో ఆ కార్యసిద్ధికి సిడ్ నువ్వేం కట్టావు అక్కడ? నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కట్టాను. మరి నీకు పెళ్లి అవడానికి ఏం కట్టలేదా? పెళ్లి కోసం కట్టలేదా? పెళ్లి కోసం కట్టావు, పెళ్లి అవుతుంది అప్పుడు. దేవుడి నుంచి కష్టాల నుంచి బయటపడాలనుకుంటా, కష్టాల్లో పడాలని. పెళ్లి అయితే కష్టాలా? సో ఈయనకి H1 కోసం చాలా మంది కడతారంట. H1 దేవుడు అంట ఆయన. నాకు H1 అవసరం లేదు కాబట్టి, గ్రీన్ కార్డ్ అవసరం లేదు కాబట్టి, US పాస్పోర్ట్ అవసరం లేదు కాబట్టి, నేను దేని గురించి కట్టాలో ఆలోచించి గుడికి వెళ్ళాక చెప్తాను దేనికి కట్టాలో. అన్ని రకాలు ఉంటాయి, ఓన్లీ H1 తోరణాలు ఉంటాయి. అన్ని రకాలు. H1 హెల్త్, వెల్త్ అండ్ H1 హెల్త్, వెల్త్, పీస్ అనుకుంటాను. పీస్ కూడా బానే ఉంది. ఏం కావాలి ఇంకా? నీలాగా FSD కార్ కొనుక్కోవచ్చా? అలాగే టెస్లా కార్ కావాలని చెప్తా. వస్తుందా? సో ఎనీవే జోక్స్ అపార్ట్, ఇది న్యూ టెంపుల్
లేదన్నా, ఇట్స్ దేర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మేము డాలస్ లో ఉన్నప్పుడు 24 ఏళ్ళు బ్యాక్. బై ద వే నేను 2000 లో ఇక్కడ పనిచేసేవాడిని. 2000 and 2001 మార్చ్ వరకు ఫోర్ట్ వర్త్ లో బర్లింగ్టన్ రిసోర్సెస్ దగ్గర కన్సల్టింగ్ చేసేవాడిని. ఆ రోజులు బ్రహ్మాండంగా ఉండేవి. ఆ తర్వాత డాలస్ రాలేదు. సో 24 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరిని కలుద్దామని వచ్చాను. సిడ్నీను అయాన్ని కలుద్దామని డాలస్. సో అందుకని అక్కడ సెంటర్ లో ఒక టెంపుల్ ఉండేది మెకార్థర్ దగ్గర. DFW టెంపుల్ అనుకుంటా, చిన్న టెంపుల్, హిందూ టెంపుల్. దానికి వెళ్ళేవాళ్ళం. ఈ కార్యసిద్ధి టెంపుల్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో లుకింగ్ ఫార్వర్డ్ అక్కడికి వెళ్ళి ఏం కోరికలు తీరుతాను మీకు చూపిస్తాను. డాలస్ అంతా ఫ్లాట్గా ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా 50 మైళ్ళు, 60 మైళ్ళు, 100 మైళ్ళు. 100 మైళ్ళు అంటే 150 కిలోమీటర్లు. అంత స్ప్రెడ్ అవుట్ ఉంటాయి. పెద్ద పెద్ద ర్యాంచ్లు, ఇల్లు కూడా పెద్ద పెద్ద ఎకరాల్లో ఉంటాయి. సో మీకు ఒక్కసారి చూపిస్తాను టాపోగ్రఫీ ఎలా ఉందో. సో డాలస్ పురంలోని ఫుడ్ ఏరియాస్ ఉంటాయి కదా, టూ మెనీ కదా. ఒక ఫుడ్ ఏరియాకి వెళ్ళొచ్చా అయిపోయి మన పని? అంటే మా వాళ్ళకి చూపించాలి. డాలస్ పురం అంటారు కదా, అసలు డాలస్ లో ఏముంది అని మనం చూపిద్దాం. ఎవరు చూపించినట్టు నాకు గుర్తులేదు. అంటే యూట్యూబ్ లో వీడియోస్ డాలస్ గురించి ఉన్నట్లేవు. సో అది చేద్దాం తప్పకుండా. చూసారా ఎల్ డొరాడో KGF గుర్తుందా? ఎల్ డొరాడో రోడ్. సో ఎల్ డొరాడో రోడ్ మేంచి వెళ్తుంటే టెంపుల్ కనిపిస్తుందా దూరంగా? అదే కార్యసిద్ధి హనుమాన్. ఇది టెంపుల్ పార్కింగ్. ఇది బాస్ ఎంత బిజీ ఉంది. నడిచాలి ఇదంతా. చూడండి టెంపుల్ పార్కింగ్, గోపురం వస్తుంది. భలే ఉంది చూసారా. డాలస్పురం అంటే డాలస్పురమే. ఓహో, లూథరన్ చర్చ్ కనిపిస్తుంది ఇప్పుడు. సో గుడ్ మిక్స్ మాట. ముందుకి చర్చ్, వెనక టెంపుల్ మన వ్యూలో. కార్ పూజలు అది మాట. పంతులు గారు పూజ చేస్తున్నారు. ఎంత బ్రహ్మాండంగా ఉందో. కార్లు అయితే ఒక 1000 ఉంటాయా? 1000 ఎంతమంది ఉంటారు? 2-3 మంది ఉంటారా? 4-5 మంది అంట. సూపర్. అయితే మనకి క్రౌడ్స్ వాచింగ్ అంటే ఇష్టం కదా, కాబట్టి ఇదిగోండి చాలా బాగుంది టెంపుల్ అయితే. అసలు ఇండియాలో పెద్ద టెంపుల్ స్టైల్లోని. ఈ గోపురాలు అయితే చిన్న ఉన్నాయి కానీ మొత్తం ఫసాడ్, మొత్తం హోల్ కాంప్లెక్స్ అయితే భలే ఉంది. వెరీ నైస్. చూసారా ఎంతమంది మనుషులు ఉన్నారో ఆల్రెడీ. ఇదేంటిది? ఓహో, క్యాఫ్టేరియా కూడా ఫుల్ ఉంది బ్రో. ఇక్కడే తినేయచ్చు అయితే. సూపర్ ఉంది కదా నిజంగా. ఇదిగోండి వచ్చేసాం. మొట్టమొదట అన్ని కోరికలు తీర్చే సంకట విమోచన్ హనుమాన్. చూసారు కదా గ్రాండ్ టెంపుల్. చూసారు కదా, ఇది మెయిన్ టెంపుల్ టవర్. భలే ఉంది. వెరీ నైస్. ఇవాళ శనివారం కాబట్టి 3000 నుంచి 5000 మంది విజిటర్స్ ఉంటారంట టెంపుల్కి, గుడికి. ఈ గుడి ప్రాంగణం కూడా చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే స్కల్ప్టింగ్స్ కానీ చాలా 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 బ్రహ్మాండంగా ఉంది. చాలా ఎక్సైటెడ్ వెళ్తున్నాం లోపలికి. మొత్తం హనుమాన్ చాలీసా చాంటింగ్స్తోని, ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్తోని భలేగా కనిపిస్తుంది. మొత్తం ప్రతి పిల్లర్ కూడా బాగా కార్వ్ చేశారు. ఎదురుగా చూడండి సీతారామ లక్ష్మణులు, హనుమంతుడు, పెద్ద ఫ్రీజు. సో ఇదంతా రోలింగ్ క్రౌడ్. సో మేము ఉన్న ఒక 1 hour + 2 hours ఒక 1000 మంది నుంచి 2000 ఈజీగా చూసుంటాం. ఒక్కసారి క్రౌడ్ చూడండి. ఈ టెంపుల్ ఆ లోపల వైట్గా ఉంది కదా, అది గర్భగుడి. ఇదిగోండి చుట్టూరు కూడా హిందూయిజం గురించి, మొత్తం అంతా హిందూ హిస్టరీ గురించి చాలా రకాలు ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి లోపలంతా చుట్టుపక్కలను. ఇదిగోండి. సో అక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది కదా, అదే గర్భగుడి లోపల హనుమంతుల వారు. ఆ తర్వాత అటు ఇటు కూడా పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్కే వీసా ఆయన కారులో ఉన్నప్పుడు మనకు చెప్పాడు కదా. ఇదిగోండి ఈయన సచ్చిదానంద స్వామీజీ. ఈయన ప్రోద్బలంతో మొదలైన గుడి కాంప్లెక్స్ ఇదంతాను. చూసారు కదా. ఇదిగోండి డబ్బుల కోసం అయితే దీనికి తాడు కట్టాలి. ఇది గర్భగుడి, మీకు చూపిస్తాను లోపల. ఇదిగోండి హెల్త్ కానీ, జాబ్ కానీ, వీసా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ పిల్లర్కి ఒక తాడు ఇస్తారు. ఆ తాడు కట్టి ఇందాక మనకి అయాన్ చెప్పాడు కదా, ఆ చెప్పినవన్నీ మనం ఫాలో అయితే అది సిద్ధిస్తుంది. అందుకనే కార్యసిద్ధి హనుమాన్ అని పేరు పెట్టారన్నమాట. సో ఎప్పట్లానే చాలా అదృష్టవంతులం కదా. సో అందుకని ఒక కమిటీ మెంబర్ ఏమో ఇన్ని వేల మందిలో కూడా మనని గర్భగుడి లోపలికి తీసుకెళ్లారు. మనకి స్పెషల్ దర్శనం అయ్యి, అంతేకాకుండా అదిగోండి పంతులు గారు ఈ తాళ్ళు, ఏ తాళ్ళు అయితే మనం కడతామో ఈ పిల్లర్స్కి అవి ఇచ్చారు. ఇదిగోండి ఒక్కసారి మీరు దర్శనం చేసుకోండి. సో గుడ్ డే. టెంపుల్తో స్టార్ట్ చేసాం. చూసారు కదా ఎంత బాగుందో, ఇంత పెద్ద టెంపుల్. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. సో దర్శనం బాగా అయిపోయింది. లోపలికి కూడా వెళ్ళాం, గర్భగుడిలో కూడా తీసుకెళ్ళారు ఎవరో. తీసుకెళ్ళి
స్పెషల్ బ్లెస్సింగ్స్ అయితే వచ్చాయి. సో బ్యూటిఫుల్, మంచిగా అయిపోయింది టెంపుల్ దర్శనం. సిడ్ ఏమో స్పెషల్గా మాకు విఐపి లోపల అంత మందిలోని దేవుడి దగ్గర వెళ్ళేవా లేదా లోపలికి, ఒక థౌజండ్స్ వేల మంది ఉంటే మనమే లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి ఆయన పంతులు గారు స్పెషల్గా ఇదిగో ఇవి ఇచ్చారు, రక్షలు ఇచ్చారు, నాకు 2 ఇచ్చారు. సో ఒకటి నాకు కూడా నా అనుష్కకి. సో అయ్యా ఫస్ట్ టైమా వెళ్ళి లోపలికి గర్భగుడిలో ఫస్ట్ టైం అన్న. సో నాకు థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ అన్న. నేను మీ ఊరు వస్తే నేను తీసుకెళ్ళండి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? భారత్ భవన్ ఇండియన్ రెస్టారెంట్. సో ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ అంతా డాలస్ అంటే ఏమంటారంటే ఫుడ్ 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 అంటారు కదా. సో చూద్దాం ఒకసారి ఫుడ్ స్ట్రీట్ ఎలా ఉంది, ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. నిజంగానే ఆంధ్ర తెలంగాణలో అంటే హైదరాబాద్ లాగా వైజాగ్ లో ఉంటుందా, ఎలా ఉంటుంది? మొత్తం హౌసింగ్ లొకేషన్ లో ఇంత గ్రాండ్ టెంపుల్ చూసారు కదా. ఇది మెయిన్ టెంపుల్ టవర్ భలే ఉంది, వెరీ నైస్. కొత్త కార్లు, అక్కడ ఒక కార్ పూజ అవుతుంది. సో ఇటు BMW అటు మర్సిడీస్ భలే కుదిరింది కదా. ఇది ఒక టెస్లానా. సో కొత్త కార్ పూజ, కార్ కొంటే కార్ పూజ చేస్తారు ఇక్కడ. ఇదిగోండి ఆయన కొత్త BMW కొనుక్కున్నాడు. ఏం సిరీస్ అది? 530. కొత్త కార్ కదా. సో కొత్త కార్కి కార్ పూజ అది ఇక్కడే చేయాలా కార్ పూజ? పంతులు వస్తారా? పెద్ద క్యూ ఉండిందా, ఇంతసేపు పట్టింది? అవును, చాలా మంది ఉన్నారు కదా ఇవాళ. బాగుంది యాక్చువల్లీ. ఈ రక్ష కట్టుకోవా? నాకు రక్ష కట్టారు లోపల టెంపుల్ నుంచి, గర్భగుడి నుంచి ఇచ్చారు పంతులు గారు ఇది. సో గుడ్. జై హనుమాన్. ఉంది డాలస్పురం టెంపుల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడికి వెళ్తున్నావు? భారత్ భవన్. ఏంటి స్పెషల్ భారత్ భవన్? It's the largest seating restaurant mada and pure vegetarian. Andhra food anta. Pure vegetarian. Pure vegetarian. Okay. Temple tarata koncham vegetarian. Tarata $1 పెరుగుతుంది US లో కూడా. చూసారా భారత్ భవన్ ఎంత పెద్దదో రెస్టారెంట్ బాబీ. సో లార్జెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద USA అంట, లార్జెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఈ చివరి నుంచి ఆ చివరికి ఓన్లీ ఒక హాఫ్ చూపించాను మీకు, మిగతా హాఫ్ ఈ నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంది అంట. లో ఫుడ్ తినడానికి ఇన్ని రెస్టారెంట్లో హండ్రెడ్సే, టెన్స్ కాదు హండ్రెడ్స్ థౌజండ్స్ రెస్టారెంట్స్ ఇక్కడ. Close to 1000 అంట. ఇక్కడ పెద్ద రెస్టారెంట్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. ఎవరిని కొత్త వాళ్ళు రానివ్వట్లే. ఈయన ఫ్రెండ్ కాబట్టి చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. హ్యూజ్ రెస్టారెంట్ కానీ ఓన్లీ వెజ్ మాట. ఎంత పెద్దగా చూడండి ఏంటన్నా. సో అదండి డాలస్లోనే కాదు అమెరికాలోని లార్జెస్ట్ వెజ్ రెస్టారెంట్ అంట. మొత్తం ఇండియన్ రెస్టారెంట్లో అంటే లార్జెస్ట్ ఇండియన్ రెస్టారెంట్. ఏం చెప్పారంటే అది భారత్ భవన్ అని, ఆల్ ఇంక్లూజివ్ కదా. సో ప్రతి స్టేట్లోని 4 నుంచి 6 టాప్ ఐటమ్స్ తీసి ఎవ్రీడే 40 ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారంట. సో 40 ఐటమ్స్తోని ఇదిగోండి వెళ్దాం, మనం ట్రై చేద్దాం. మొత్తం ఈ స్టైల్లో చూడండి. ఈ ప్లేట్ అయిపోయింది. సో ఇది గైస్ డాలస్ అంటే ఇండియన్ ఫుడ్కి ఫుడ్ క్యాపిటల్ అంటారు అమెరికాలోని. అలాంటిది మనం ఒక టాప్ నాచ్ ఫుడ్ ప్లేస్కి అయితే వచ్చాం. ఇప్పుడు అది టేస్ట్ చేసి ఎలా ఉంటుందో ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్రెష్ ఫుడ్, అసలు ఫ్రోజన్ ఐటమ్సే వాడరని. ఎక్కడైనా కూడా ఫ్రోజన్ ఐటమ్సే కదా, US అని కాదు ఇండియాలో ఉన్న ఎక్కడైనా సరే పెద్ద రెస్టారెంట్ అంటే. సో అంతా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తయారు చేశారు కాబట్టి ఇవన్నీ ఎంజాయ్. సో అది హైలైట్ ఆఫ్ డాలస్ ఫుడ్ టుడే. మొత్తం ఏం ఐటమ్స్ అని చూద్దాం. ఇది పలావు, పులిహోర, రైస్, దొండకాయ కూర, మజ్జిగ పులుసు అంటారు, మజ్జిగ చారు అంటారు. ఇదేదో చెప్పాడు మర్చిపోయాను. చక్కెర పొంగలి, తర్వాత పన్నీర్ కూర, ఇది పెసరపప్పు టొమాటో, తర్వాత ఇది మేతి పప్పు ఇది సాంబారు, ఇది గుత్తి వంకాయ కూర, దాంతో పకోడీ, తర్వాత ఇంకా ఏదో హల్వా ఇక్కడ, మళ్ళీ 2 రకాల అన్ని రోటి పచ్చళ్ళు, తర్వాత ఒక కందిపొడి, తర్వాత ఇదిగోండి ఈ రోటీను అప్పడం, ఎన్ని రకాలు పకోడీ. ఇవన్నీ ఇంకా గోంగూర రెడీగా. అదేంటిది ఆవకాయనా? ఆవకాయ. సో డల్లాస్పురంలో హైలైట్ ఇది. ఎన్నో రెస్టారెంట్లు ఉంటాయి కదా, నేను అన్నీ చూడలేను కాబట్టి ఆయన చూస్ చేసి ద బెస్ట్ అని తీసుకొచ్చాడు సిడ్. నువ్వు రాలేదు ఇప్పుడు ఇక్కడే తినడానికి? నేను ఇన్వైట్ చేశారు కానీ మీకోసం వచ్చాను. నా కోసం వచ్చావా? బా. సో అది చూడండి అన్ని స్క్రాచ్ నుంచి చేస్తారంట, అన్నీ మీరు విజువల్ చూసుకోవచ్చు. సో అది న్యూ కాన్సెప్ట్ మొదలెట్టారు అండ్ వీ కెన్ ఓన్లీ విష్ హిమ్ ద బెస్ట్. చూడండి అంత పెద్ద రెస్టారెంట్.
స్టనింగ్. అదిగోండి లాంచ్ చేశారు ఇవాళ. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, ఒక పెద్ద వీడియోలో మొత్తం చూపిద్దామని. ఈ థాలీ ఎంత అండి? 1999. ఇది మామూలుగా కొనాలంటే $90.99. ఇవాళ కొంచెం డిలే అయిందని వచ్చిన 350 మందికి ఫ్రీగా ఇచ్చేసారు ఈ ఫుడ్. సో ఇదిగోండి, ఇది భారత్ భవన్. ఆయన పేరు భరత్. తిరుపతి కదండి, తిరుపతి నుంచి 2 నెలలు అయిందా పెట్టి. సో 2 నెలలు టిఫిన్స్ అవి పెట్టి స్టార్ట్ చేశారు. ఇప్పుడేమో మొత్తం ఇంకా ఫుల్ ఫ్లెజ్. ఇప్పుడు థాలీ. సో ఇప్పుడు దక్షిణ్ థాలీ స్టార్ట్ చేశారు, తర్వాత ఆల్ ఇండియా థాలీ. దక్షిణ్ థాలీ, ఉత్తర థాలీ అండ్ అపూర్వ థాలీ. అపూర్వ థాలీ అంటే ఆల్ ఇంక్లూజివ్ ఇండియా. ఇట్స్ ఎ యూనిక్ థాలీ. ఓకే. సో ద కాన్సెప్ట్ ఈస్ సింపుల్ హియర్. So every day we'll do fresh from scratch, all the items. There is no frozen food, no stale food. Assal frozen ledu. No frozen. If anyone say this is frozen food, I'll sell my restaurant to them. సో విన్నారు కదా, ఎవరైనా ఫ్రోజన్ ఫుడ్ అని చెప్తే ఆయన రెస్టారెంట్ ఇచ్చేసారంట. సో అంత ఛాలెంజ్ తీసుకున్నారంటే ఫ్రెష్ ఫుడ్ అలా చేస్తున్నారు. సో ఇది దక్షిణ థాలీతో స్టార్ట్ చేశారు, తర్వాత ఉత్తర థాలీ అంటే నార్త్ ఇండియన్ ఫుడ్తో థాలీ, తర్వాత అపూర్వ థాలీ ఆల్ ఇంక్లూజివ్ మాట. సో ఇందులో ఓన్లీ జస్ట్ సౌత్ ఇండియన్ ఫుడ్. సో ఇవి సౌత్ ఇండియా అంటే అన్ని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ 5. సో ఇది గైస్, ఇది ఎలా తినాలో నాకే అర్థం కావట్లేదు, చూస్తేనే బాగుమ్మో అనిపిస్తుంది. బట్ చూడడానికి ప్రజెంటేషన్ అయితే అసలు బ్రహ్మాండంగా ఉంది. సో ఉత్తర థాలీ ఇప్పుడు లాంచ్ అవుతుంది నెక్స్ట్ మంత్. అపూర్వ థాలీ సో ఏ థాలీ అయినా 1999, అది వేరే ఉంటుంది. అది కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అంటే అపూర్వ థాలీ అంటే ఆల్ ఇండియా కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. So here the concept is like one more thing is it is not just one South Indian or North Indian restaurant. We are bringing all the regional cuisine. All regional cuisine. All the regional cuisine. What is famous in each and every region? Every region. Tamil Nadu, Andhra, Karnataka, Delhi, Bombay. Chole Bhatura means we are replicating exactly the Delhi style. Pav Bhaji, Vada Pav, exactly the Maharashtra. Maharashtra. Veg kolhapuri. All naans, everything. We have a la carte item. Everything is fresh from scratch. That is the reason we will open the restaurant between 5 to 10. We'll prepare the food from 11 to 5 and 5 to 10 we'll serve. ఓహ్ సర్వ్ చేస్తారు. అదే అసలు మీ రెస్టారెంట్ అంబియన్స్ కూడా బాగుంది అసలు. అంటే యూజువల్గా రెస్టారెంట్ అంటే ఫుడ్ బాగుంటుంది కానీ చూడడానికి అంటే చాలా ప్లేసెస్లో ఇది అంబియన్స్ కూడా రాగానే వావ్ అనిపించింది. నేను ఫస్ట్ టైం ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు యాక్చువల్లీ. ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్. ఎక్కడ, ఏ ఊర్లో? నెల్లూరులో వెంకటరమణ అని. దాన్ని చూసి చేసారా? అది నాకు మైండ్ లో ఉన్నది. సో దట్ ఇంప్రెషన్ నాకు అది రిప్లికేట్ బాగుంది. యాక్చువల్లీ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఫుడ్ అయితే మాత్రం అసలు చాలా రంగురంగులు కలర్స్తో చాలా బాగుంది. సో 100% శాకాహార ఫుడ్ అయితే తినేసాము, చాలా సంతోషం అనిపించింది. భారత్ భవన్లో ఫుడ్ అయిపోయింది. ఓరే నాయనో, కడుపు నిండిపోయింది, కదలేకపోతున్నా. ఫుల్ ఫ్రెష్ టేస్టీ ఫుడ్, టేస్టెడ్ అమేజింగ్. ఉన్న ఐటమ్స్లోని నేను ఓన్లీ సగమే టేస్ట్ చేయగలిగాను, అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ ఫెంటాస్టిక్. అందులోని ఆయనతో మాట్లాడుతుంటే ఓన్లీ ఫ్రెష్ ఫుడ్, అస్సలు ఫ్రోజన్ వాటరు, కాన్సన్ట్రేట్ నుంచి వాటర్ అంటే సో ఇంప్రెస్డ్. నిజంగా ఇంట్లో ఫుడ్ తిన్నట్టే ఉంది. సో మీరు ఏదైనా ట్రై చేయాలంటే ఈ భారత్ భవన్కి వచ్చి ట్రై చేసి మీ ఒపీనియన్ చెప్పండి, ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ అని. ఓకేనా? సో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి డోంట్ నో, లెట్స్ డూ ఇట్. సో మేము శ్రీకాకుళంలో ఉన్నప్పుడు మా హౌస్ ఓనర్స్ ముస్లిమ్స్ మాట. నేను చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని ఎప్పుడును. వాళ్ళకి 3 అమ్మాయిలు ఉండేవారు, సబా, సీమా, సమరీనా అని. సో ఇప్పుడు డాలస్లోనే వీళ్ళు ఒక కాలిఫోర్నియా నుంచి మూవ్ అయినప్పుడు మాతో ఉన్నారు ఇక్కడ డాలస్లో. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, సడన్గా గుర్తొచ్చింది ఫ్రిస్కోలో ఉన్నారని. జస్ట్ 5 minutes కలో చెప్పడానికి సమరీకి. అని చూసి 20 years అయిపోయింది. లాస్ట్ టైం ఒకసారి మేరీల్యాండ్లో కలిసాం. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. ఏమండి, సమరీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఫుల్ ఎక్సైటెడ్. ఇన్ని సంవత్సరాల తర్వాత వెళ్తున్నా. నైస్. వాళ్ళ ఇల్లు, వెళ్దాం లోపలికి. వీడియో చేస్తున్నా, నీకు సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? నరికి సాటికి పంపిస్తా. బ్రహ్మాండంగా ఉన్నా. వెరీ గుడ్ టు సీ యూ. సో రాగానే ఇక్కడ ఫ్రిస్కో రాగానే సమ్మరీ ఇక్కడే ఉంది కదా పదా అని వచ్చేసామంట. అబ్బా, ఆసిఫ్ లేరా? సో మిస్టర్ ఆసిఫ్, సమ్రీస్ హస్బెండ్. అంటే మాకు సమ్రీ తెలుసు కాబట్టి సమ్రీస్ హస్బెండ్, అంతే కదా. సో సమ్రీ తర్వాత ఇంకో ఆంటీ, షీరి ఆంటీ, వాళ్ళ అమ్మాయి బిల్లు, అండ్ బిల్లుస్ హస్బెండ్ జమాల్. సో హ్యాపీ టు సీ యూ.
కానీ 2000 అది మీరు వచ్చింది 2001 అయితే 2001 సో 23 years తర్వాత డాలస్ లో కలిసి ఉన్నాం అప్పుడు భలేగా. చూడండి ఆసిఫ్ అల్ ఫాదర్ అంట వేసారు. ఇదేమో సల్మాన్ ఖాన్ అలానే సల్మాన్ ఖాన్ నువ్వా? సల్మాన్ ఖానేనా? ఓకే. సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంది. రితిక్ వస్తున్నాడు 2 months లో. నెక్స్ట్ మంత్ వస్తున్నాడు రితిక్ రోషన్. సో అయిపోయింది, కలిసేసాం సమ్మరీని. యాక్చువల్లీ అక్కడ వీడియో తీద్దాం ఒకరు మర్చిపోయాను, ఫోటోలు తీసుకున్నాను. అది అలా ఉంటుంది మా అంటే ఎంత హ్యాపీనెస్లో మొత్తానికి అంతా కలిసి పెరిగామాట. సమ్మరీ, సభ, సీమ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వాళ్ళు అక్కడ పెద్దోళ్ళు కలిసి స్కూల్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎంత ఏడిపించి వండడం. మొత్తానికి వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. అమ్మ నాన్న ఇద్దరు ఎంప్లాయీస్ కదా, సో వాళ్ళ ఇంట్లో ఉండి చిన్నప్పుడు అంతా. సో ఫీల్స్ గ్రేట్. వచ్చేసాం, అయిపోయింది ఈ పని కూడా. సో డాలస్లో మొత్తం 4 రోజుల ట్రిప్. 4 రోజుల ట్రిప్లో మొదటి రోజు నా పర్సనల్ వర్క్ ఉండింది, దాంతో అయిపోయింది. రెండో రోజు శనివారం కాబట్టి చక్కగా కార్యసిద్ధి హనుమాన్ దేవుడి దర్శనం అయిపోయింది. భారత్ భవన్కి వెళ్ళి 100% శాకాహార భోజనం అదిరిపోయింది. మొత్తం ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో చేసిన భోజనం అయితే చూసేసాం. అనుకోకుండా బోనస్ ఏంటంటే ఫ్రిస్కో రాగానే నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు, నా ముస్లిం ఫ్రెండ్స్. మేమందరం కలిసి పెరిగిన శ్రీకాకుళంలోని రహమాన్ మంజిల్లో అద్దెకుండేవాళ్ళం అన్నమాట. సో అక్కడ తన ఇంటికి అది మాత్రం అసలు సర్ప్రైజ్. వాళ్ళని కూడా కలిసేసాం, చాలా సంతోషం అనిపించింది. ఇంకా డాలస్ నుంచి నెక్స్ట్ వ్లాగ్ కోసం మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ చేయాలి. సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.